4వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం ఈ రాత్రికాల సమయంలో. చదవండి దేవుని వాక్యం 184 పేజీ. నాలుగు 12 కొలస్సీ రాసిన పత్రిక 4:12. కచ్చి చదవండి 13వ వచనం. చాలండి. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఇతని పేరు ఏంటంటే ఎపఫ్రా. కొలస్సీ పట్టణం అనేది రోమీయుల పరిపాలన కాలంలో ఆసియా రాష్ట్రంలో ఉంది. ఎఫెసీ నుండి కొలస్సీ పట్టణానికి సుమారు 180 మైళ్ళ దూరం. కొలస్సీ సంఘం ఏర్పడటానికి ముఖ్య కారకుడు ఎవరంటే ఎపఫ్రా. పౌలు గారు ఈ పత్రికను ఎక్కడి నుండి రాశారంటే చెరసాల నుండి. పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రిక, రోమాలో చెరసాల నుండి 4 పత్రికలు రాశారు. అయితే కొలస్సీలో ఉన్నటువంటి సంఘం వారు ఫిలోమోను గారి యొక్క ఇంటిలో కూడుకునేవారు. ఆనాటి కాలంలో సంఘం ఎక్కడ కూడుకునేదంటే ఇంటింట. దేవుని వాక్యం నామం రాయబడింది, ఇళ్లల్లో కూడుకునేవారు సంఘం అంటే. ఈ యొక్క కొలస్సీ సంఘంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎపఫ్రా. పౌలు గారి దగ్గర నుంచి ఈ పత్రికను కొలస్సీ సంఘానికి తీసుకొచ్చి చదివే విధంగా చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే తుకికు. అదేవిధంగా లవొదికయ వారు కూడా ఈ పత్రికను చదువుకున్నారు. ఆ విషయాలన్నీ దేవుని యొక్క వాక్యంలో మనకి స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. అదేవిధంగా లవొదికయ పక్కన ఉన్నటువంటి మరొక ప్రాంతం హియెరాపోలి అనే ప్రాంతాలు ఈ యొక్క కొలస్సీ పట్టణానికి దగ్గరగా ఉన్నాయి. క్రీస్తు శకం 60 నుంచి 62 సంవత్సరాల మధ్య కాలంలో పౌలు గారు ఈ పత్రికను రాశారు. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎపఫ్రా గురించి. ఎవరి గురించి అండి? ఎపఫ్రా. ఎపఫ్రా అంటే అర్థం ప్రియమైనటువంటి వాడు అని. పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. గ్రీకులో ఎపఫ్రా అంటే అర్థం ఏంటంటే ప్రియమైన వాడు అని అర్థం. ఈ రాత్రి ఎపఫ్రా గురించి మనము దేవుని యొక్క వాక్యంలో ఉన్న 3 విషయాలు నేర్చుకున్నాం. ఎపఫ్రాలో నుంచి ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన విషయాలు 3. మొట్టమొదటిది ఏంటంటే ఎపఫ్రా ఎవరై అంటే క్రీస్తు యేసు దాసుడు. ఎవరు? క్రీస్తు యేసుకు దాసుడు అంట ఎపఫ్రా. పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఎపఫ్రాలో ఉన్నటువంటి లక్షణాలను చెబుతున్నారు. వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూడండి, రెఫరెన్స్ చూడాల్సినప్పుడు బైబిల్ చూడండి. ఇప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు బైబిల్ తీశారనుకోండి, మీరు వింటున్నారు లేదని నాకు అర్థం కాదు. స్టడీ తర్వాత ఇప్పుడు వినాలి. ఇప్పుడు విన్నదాని తర్వాత స్టడీ చేయాలి. మొట్టమొదటిది ఈయన ఎవరంటే క్రీస్తు యేసు దాసుడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఎవరికి దాసులు? నిజంగా
క్రీస్తు యేసు దాసులు, క్రీస్తు యేసు దాసురాలు. అదేంటంటే మీకు మనం యేసుక్రీస్తుకు దాసురాలవా, ముచ్చట్లకు దాసురాలవా? దేనికి చెప్పండి అండి. ముచ్చట్లకు దాసురాలవా, క్రీస్తు యేసుకు దాసురాలు? ఎవరికి దాసురాలు? ఎఫ్ఎఫ్రా అయితే యేసుక్రీస్తుకు దాసుడు, కొంతమంది మందుకు దాసుడు. అదేనట ఎవరికి దాసుడు? నిజంగా క్రీస్తు యేసుకు దాసుడు అనేటటువంటి ఆ మాటలో సరెండర్, దేవుడికి తనను తాను అర్పించుకున్నారు అని అర్థం. నిజంగా మనం దేవుడికి అర్పించుకున్నామా? అర్పించుకున్నట్టు ఉన్నామా? అర్పించుకున్నట్టు నటిస్తున్నామా? దేవునికి మన యొక్క అంతరంగం అనేది ఎలా కనపడింది? తేటగా, స్పష్టంగా. పక్కన వారి ముందు, విశ్వాసం ముందు మన భక్తులమే, మరి దేవుడి దృష్టిలో ఎలాంటి వారు? దేవుడు మన గురించి ఏమివ్వాలో తెలుసా? సాక్ష్యం ఇవ్వాలి. నీ పొరుగువారు నీ గురించి ఏమివ్వాలి? సాక్ష్యం. ఎఫ్ఎస్సి పట్టణంలో సంఘం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతానికి కొంతమంది ప్రభువుని అంగీకరించిన వారు వచ్చి కొలస్సీ పట్టణంలో ప్రభువుని కొంతమంది తెలుసుకుంటే వారి ద్వారా అక్కడ సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. కనుక మనం నిజంగా యేసుక్రీస్తుకు దాసులమా, మరి బైబిల్కి దాసులమా, మొబైల్కి దాసులమా ఈరోజు? ఎందుకంటే మొబైల్ అనేది ఏంటంటే ఒక వల లాంటిది, దాంట్లో పడితే బయటికి రావడం అనేది కష్టం. రీల్స్ వెళ్ళిపోతుంటాయి, ఆగదు. అదేంటారు. కనుక దేనికి దాసులం అనేది రాత్రి మనం ఈ యొక్క బైబిల్ స్టడీలో మనం పరీక్షించుకోవాలి. క్రీస్తు యేసు దాసుడు మీలో ఒకడు ఎఫ్ఎఫ్రా అని కొలస్సీ సంఘానికి తన గురించి పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. మనం ఎవరికి దాసు? అదేంటంటారండి అనే విషయాన్ని మనం ఏం చేయాలంటే ఈ రాత్రి పరీక్షించుకోవాలి. రెండవది అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రతి విషయంలో దేవుని చిత్తము గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారనై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థనలో పోరాడేవాడు ఎఫ్ఎఫ్రా. అంటే సంఘం అంటే చూడండి ఎలా ఉంటుందో. కొన్నిసార్లు వచ్చామా, కూర్చున్నామా, పాడామా, విన్నామా, కాడికి ఇచ్చామా, ప్రార్థన చేయించుకున్నామా, వెళ్ళిపోయామా. తోటివారితో సహవాసం లేదు. తోటివారి యొక్క క్షేమం తెలుసుకోవాలనే ఆలోచన. కనుక సంఘంలో ఉన్నటువంటి ప్రతివారు, అంటే కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి ప్రతివారు కూడా దేవుని యొక్క ఇష్టం విషయంలో వారు నిర్ణయాలు సరిగ్గా ఉండాలని ఇతడు ప్రార్థన చేశాడు. అంటే దేవుని చిత్తం అంటే అర్థం ఏంటంటే దేవుని ఇష్టం. దేవుని ఇష్టం కొలస్సీ సంఘంలో ఉన్నవారు జరిగించాలి, వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతున్నాడంట. దేంట్లో పోరాడుతున్నాడు? ప్రార్థనలో. నిజంగా ప్రార్థనలో పోరాడాలి. అంటే ఆ కాలంలో సైనికులు ఉండేవాడు, వాడు యుద్ధంలో పోరాడేవాడు. అర్థమైందంటారా? దానికి గుర్తుగా దేవుడు తన ఆత్మ ద్వారా ఈ విషయాన్ని రాయించాడు. ప్రార్థనలో పోరాటం. నిజంగా మన ప్రార్థనలో పోరాడతామండి. ఒక పావుగంట ప్రార్థన చేసేసరికి టైంకి వెళ్ళి చదువుతాం. ఎంతైంది టైం, చాలాసేపు ప్రార్థన చేశారనుకుంటాను. నిజమే కాదు?
ఏమండి? నిజమా? నిజమే. కానీ ప్రార్థన చేసేవాడు, ఈరోజు ప్రార్థన చేసేవాడు తక్కువ ఉన్నారు సంఘాలు. ఆది సంఘంలో వాళ్ళు ప్రార్థన యందు ఎడతెగగా ఉన్నారంట. మరి ప్రార్థన చేసేవాళ్ళు ఏది ఈరోజు సంఘాల్లో? తోటి వారి యొక్క క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు, కుటుంబాల్లో ఉన్న వారి రక్షణ కొరకు, రక్షించబడిన వారు విశ్వాసం ఎదుగుడు కొరకు, సరైనటువంటి నిర్ణయాలు కలిగి ఉండాలని ప్రార్థించేవారు లేదండి. ప్రార్థనలో పోరాడాలి. చాలామంది ప్రార్థనలో పోరాడరు, ఇంటి పక్కన వాళ్ళతో పోట్లాడతారు. అదేంటంటారా? చుట్టుపక్కల వాళ్ళతో పోట్లాట. కానీ దేవుని వాక్యం చెప్పింది పోరాడమంట. కానీ మనం ఏం చేస్తాం? చాలామంది పోట్లాడతాం. అదేంటంటారా? ఆ ఒకటంటే ఆ రెండంటే కనీసం నేను ఒక్కటన్నా అనాలి. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? ఎగేస్తారు. ఆ రెండింటి కనీసం ఒక్కటి కూడా అనబెట్టామా? మౌనం అంటాం. ఎంత ప్రార్థనకి వెళ్తే మాత్రం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడాలి అని ఎగేసేవాళ్ళు ఉంటారు. ప్రార్థన చేస్తున్నాం మరా, ఖాళీగా ఉన్నా, ఇద్దరు కలిసి కాసేపు సంఘంలో ప్రార్థన చేస్తాం మందిరంలో అనేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ఉండరు. పని అయిందమ్మా కాసేపు ముచ్చట పెట్టుకుందారా అనేవాళ్ళు ఉంటారు. ప్రార్థన చేద్దాం అనేవాళ్ళు లేదు. ఆనాడు సంఘాలు అభివృద్ధి చెందినవి, ఈనాడు సంఘాలు సన్నకి వెళ్తాయి. విశ్వాసం కారణం ఏంటి? ప్రార్థన లేదు. ఎఫ్రా ప్రార్థనలో పోరాడేవాడంట. ఎందుకు? సంఘంలో ఉన్న ప్రతి వారు సరైనటువంటి నిర్ణయాలు కలిగి దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించాలి అని ఆయన ఏం చేసేవాడంటే పోరాడేవాడు. మనము కూడా ఈ రోజుల్లో ప్రార్థనలో పోరాడాలి. ఎన్ని అవసరాలు ఉన్నాయండి, వాటన్నిటి కొరకు మనం నిజంగా ప్రార్థన చేస్తున్నాం చేయట్లేదు. సంఘంలో ఎన్నో విషయాల కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎన్నో అవసరాలన్నీ తీర్చబడాలంటే ఏం కావాలి? ప్రార్థన. కలిసి ప్రార్థించాలి. ఈయన కొలసి సంఘంలో ప్రార్థన చేయటటువంటి వాడు అని పౌలు గారు అతని గురించి సాక్షి చెప్పారు. కొలసి సంఘంలో ప్రధానమైన వాడు, సంఘం ఏర్పడడానికి కారణమైనటువంటి వాడు, సంఘంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన కలిగి ఉండేవాడు. కొన్నిసార్లు చూడండి, దైవజనుడి ద్వారా దేవుడు ప్రేమించి మన క్షేమం కొరకు ఏదైనా సలహా చెప్పారనుకోండి, చాలామంది ఏం చేస్తారు? దాన్ని పాటించరు. అయ్యగారికి ఏం తెలుసండి? అయ్యగారికి ఏమైనా తెలుసా? ఏదో ఆయన సలహా చూసి వినరు. అదేంటంటారా? యోధా బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు నయోమి ఒక్కతి మోయాబు దేశం వెళ్ళిందా, లేకపోతే యోధా బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారా? చెప్పండి అమ్మ. ఏమండి? నయోమి ఒక్కతే వెళ్ళింది. కరువు అందరికి వచ్చిందా, నయోమికి ఒకదానికి వచ్చిందా? అదేంటి మరి? ఆమె వెళ్ళిపోయింది, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? కరువులో వీళ్ళు బతికారా, చనిపోయారా? ఏమండి? ఆమె వెళ్ళిపోయింది. చూసారా? యోధా బెత్లెహేము ఏమంటే రొట్టెలీలో కరువు వచ్చిందని మోయాబు చేసేది. చూసారా ఆమె నిర్ణయం ఎలాంటిదో? మోయాబు వెళ్ళి భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కుమారులు పోగొట్టుకుంది. నయోమి అని పిలిస్తే ఏమనుంది? నన్ను నయోమి అని పిలవద్దు అందాం లేదా? మారాలి. చూడండి ఆలోచన విధానంలో ఎంత తేడాను. కనుక నిర్ణయాలే మన జీవితాన్ని కడతాయండి. నీ ఆలోచనలే నీ జీవితాన్ని
ఏం చేస్తుంది తెలుసా? మారుస్తుంది. ఐడియా జీవితాన్ని ఏం చేసింది? మార్చింది. ఏ ఐడియా? వాక్యానుసారమైనటువంటి ఐడియా. ఇది మెయిన్. ఇది మనకి వాక్యానుసారమైన ఆలోచనలే మన నిర్ణయాలు సరిగ్గా ఉంటే అప్పుడు మనం సరిగ్గా ఉంటాం. వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకోలేదు అనుకోండి, మన జీవితం కూడా ఏమైందంటే అది వంకరకి వెళ్ళిపోవాలి. మూడో విషయం ఇక్కడ రాయబడినటువంటి మాట, ఇతడు మీ కొరకును లవొదికయ వారి కొరకును ఈ హియెరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుతున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే బహుగా ప్రయాసపడతాడంట సంఘం కొరకు. ఏం చేస్తాడంటే ఇతను బహుగా ప్రయాస అంటే ఎక్కువగా ప్రయాసపడతాడు సంఘం కొరకు. ఈ రోజుల్లో సంఘం కొరకు ప్రయాసపడేవాళ్ళు తక్కువ. ఏదైనా కార్యక్రమం అంటే ఎంతో కొంత ఆర్థికంగా సహకరించే వాళ్ళు ఉన్నారు, కానీ పని చేసేవాళ్ళు లేరు. అర్థమంటారా? పని చేసేవాళ్ళు తక్కువ. ఏదైనా పని చెబితే ఈరోజు పని చెబితే వారానికో 10 రోజులకో చేస్తారు. పని చేసేవాళ్ళు కరువు అయ్యారు. ఎక్కడ? సంఘంలో దేవుడు పని చేసేవాడు తక్కువయ్యారండి ఈ రోజుల్లో. అంటే చాలామంది అనుకుంటారంటే దేవుడి పని అంటే వాక్యం చెప్పడమే దేవుడి పని అనుకుంటారు. ఎందుకంటే అందరికీ కనపడుతుందా? దేవుడి పని అంటే దేవుని యొక్క సంఘంలో చేసే ప్రతిదీ దేవుడి పని. చేపలు వేసే దేవుడి పనే, కుర్చీలు వేసే దేవుడి పని, మందిరం ఊడ్చే దేవుడి పని, మందిరం కడిగే దేవుడి పని, మంచిని పెట్టే దేవుడి పని, అదేంటారా చెప్పులు ఒకసారి చదివే దేవుడి పని, బూతు దులిపేది సంఘంలో దేవుడి పని, ట్యూబ్లైట్ తుడిచే దేవుడి పని. ప్రతిదీ దేవుడి యొక్క పని. ప్రార్థన ముందు వచ్చి విశ్వాసం కొరకు ప్రార్థించేది దేవుడి పని. ఇవన్నీ మీకేట తెలిసాయా అంటే నేను ఇవన్నీ చేశాను, అందుకే చెప్తాను. అర్థమేంటారా? విశ్వాసం ఉన్నప్పుడు దేవుడి పని చేసేదంతా నేను. కనుక దేవుడి పని చెయ్యాలండి, దేవుడి పని సహకరించాలి. అర్థమేంటారా? దేవుడి పనిలో ప్రయాసపడేవాడు ఎలా ప్రయాసపడేవాడు? ఇతను ఎక్కువగా, బహు అంటే ఎక్కువ, బహు ప్రయాసపడేవాడంట. అదేంటంటారా? కొలసి సంఘం కొరకే కాదు, లవొదికయలో ఉన్నటువంటి సంఘం కొరకు, హియెరాపోలి అనేటటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాల కొరకు కూడా ఇతను బహుగా ప్రయాసపడేవాడంట. తిరువూరులో ఉన్నటువంటి సంఘం వారు తిరువూరు గురించే కాదు, తిరువూరు, సొబ్బాల, వాంకుట్ల, కొర్రగూడెం సంఘాల కొరకు కూడా ప్రయాసపడాలి. అదేంటంటారా? ఆనాటి కాలంలో రాయబడినటువంటి లేఖనాలని ఈనాటి కాలానికి మనం పోల్చుకొని నేర్చుకోవాలి. అదేంటంటారా? కనుక బహుగా ప్రయాసపడాలంట. ప్రార్థించేవాళ్ళు కావాలి సంఘాల కొరకు. తర్వాత సంఘంలో దేవుడి చిత్తానుసారంగా ప్రార్థించేవాళ్ళు కావాలా, పని చేసేవాళ్ళు కావాలా, దేవునికి దాసులుగా ఉండేవాళ్ళు కావాలి. కనుక ఈ రాత్రి ఎపఫ్రాలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా అతడు యేసుక్రీస్తుకు దాసుడు. మరి నీవు నేను ఎవరికి దాసుడు? రెండవదిగా ఇతను ప్రార్థనలో పోరాడేవాడు. నీవు నేను ప్రార్థనలో పోరాడేవాడు. మనము పోరాడుతున్నది శరీరంతో కాదు, కానీ ఆకాశం ముందున్నటువంటి దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. ఎవరితో పోరాడేది? మన ఇంట్లో వాళ్ళతోనా? మన చుట్టుపక్కల వాళ్ళతోనా? ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాము. ఆకాశంలో దురాత్మ సమూహాలతో పోరాడాలండి నువ్వు నేను. ఎలాగా అంటే ఆకాశమైన దురాత్మ సమూహంతో పోరాటం అంటే ఒక కత్తి తీసుకొని, ఒక డాల్ తీసుకొని పొద్దాకిట్లా అంటూ ఉంటామా? ప్రార్థనలో. మూడో విషయం,
బహుగా ప్రయాసపడాలి. కనుక నీవు నేను ప్రయాసపడేవారు ఉన్నాం. దేవుని పని చేస్తే జీతం యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఇస్తారని. అయ్యగారు మెచ్చుకోపోవచ్చు, అమ్మగారు మెచ్చుకోపోవచ్చు, సంఘంలో ఉన్నవారు మెచ్చుకోపోవచ్చు. అదేంటారు, నేను ఇంత పని చేస్తే సంఘంలో ఎవరు నన్ను మెచ్చుకోలేదు, అయ్యగారు మెచ్చుకోలేదు, అమ్మగారు మెచ్చుకోలేదు అని అనుకోవచ్చు. కానీ ఎవరు మెచ్చుకుంటారు? దేవుడు మెచ్చుకునేట్టు మనం పని చేద్దాం. అప్పుడు దేవుడు తగిన ప్రతిఫలాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కనుక సంఘం కొరకు ఆయన ఏం చేశాడు? దేవుడు సంఘం కొరకు ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. కనుక ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు కొరకు మనం ప్రయాసపడాలి. ఎంతోమంది ప్రభువును తెలియని వాళ్ళు ఉన్నారు. వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఈ చివరి దినాలు. కనుక ఎఫ్రా వలె నీవు నేను సంఘ సభ్యుడిగా సంఘంలో ఉన్నవారు ఉన్నట్లు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించాలి. అటు తీర్మానం కలిగి రాత్రి యొక్క కూడిక నుంచి మనం వెళ్దాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసినట్టు ప్రార్థిస్తాం.